దేవుడు తీసేసుకుంటాడు. మెత్తన మనసు కలిగి దేవుని ఆరాధిస్తే ఈ భాగ్యం నీకు వచ్చింది. కన్నీళ్ళతో గుండు బాదుకొని ఏడుతి స్థితి మార్చబడింది. ఏ విశ్వాసంతో దేవుని వెంబడించావో, ఏ మెత్తన మనసుతో దేవుణ్ణి ఆరాధించావో, గుండు బాదుకొని నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, పేదరికం పోగొట్టమని 15 సంవత్సరాలు దేవుని గోజాడావో, నీ మెత్తన మనసును బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు దయ చూపించి కనికరించి నీ పూరి ఇల్లు తొలగించాడు. బిల్డింగ్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, పట్టు వస్త్రం ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చక చూస్తాడు ఎలా ఉన్నాడు. కొట్ట హల్లెలూయా. ఏ దేవునికి అనుగ్రహం పరిశీలించేవాడిగా మారుతాడు. జాగ్రత్త. దేవుడిగా సమస్తం వ్యక్తి దయచేస్తాను. వీడు ఎలా ఉన్నాడో దేవుడు చూస్తూ ఉంటాను. అలా చూసే సమయానికి నీకున్న పొలం నువ్వు చూసి, నీకున్న బిల్డింగ్లు చూసి, నీకున్న పట్టు వస్త్రాలు చూసి, నీకున్న డబ్బును చూసి గర్విష్ట వ్యక్తిగా స్టార్ట్ చేస్తావంటే దేవుడు పలుకుతున్న మాట నాశనం అనే మార్గం వెళ్ళిపోతావు. నీ ఆశీర్వాదముల చేతుల్లో పోగొట్టుకుంటాం. నీ దీవులన్నీ కూడా చేతుల్లో పోగొట్టుకుంటాం. ఏ పొలాల బట్టి గర్విష్ఠగా మార్చబడ్డాయో నీ పొలాలు ఎగిరిపోతాయి. ఏ బిల్డింగుల బట్టి జబ్బులు ఎగిరేస్తావో నీ బిల్డింగులు ఎగిరిపోతాయి. ఏ డబ్బు ఉందని గర్విష్ఠు మాటలు పలికావో నీ డబ్బు ఎగిరిపోద్ది. ఫాస్ట్ స్టేజ్ ఏ చెప్పించుకో పనికిపోయావో ఆ చెప్ప మళ్ళీ దేవుడు స్తోత్రం. గర్వం వద్దురా.